హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడాలు ఏంటంటారు? అంటే హార్ట్ అటాక్ అనేది ఏంటంటే గుండెకి పోయే రక్తనాళంలో 100% బ్లాక్ వచ్చినప్పుడు గుండె కండరాలకి బ్లడ్ అందదు. అప్పుడు గుండె కండరాలు డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె కొట్టుకోవడమే కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. గుండె కొట్టుకోవడం అనేది కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. హార్ట్ అటాక్ అనేది కార్డియాక్ అరెస్ట్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్. కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ వల్ల రావచ్చు. సడన్ గా హార్ట్ లో క్లాట్ అనేది హార్ట్ పోయే రక్తనాళంలో క్లాట్ వచ్చినా రావచ్చు. హార్ట్ చుట్టి సడన్ గా బ్లడ్ వచ్చినా లేదు వాటర్ వచ్చినా సడన్ గా రావచ్చు. సో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వచ్చినా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. సో కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ అనేది కంప్లీట్ గా ఆగిపోవడం, హార్ట్ బీటింగ్ అనేది కంప్లీట్ గా ఆగిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. అప్పుడు మనం ఇంటర్వ్యూన్ కాకపోతే పేషెంట్ అట్టే డెత్ అయిపోతారు. హార్ట్ అటాక్ అనేది బ్లడ్ సప్లై స్టాప్ చేయడం వల్ల వచ్చేది హార్ట్ అటాక్ అంటాం. బట్ హార్ట్ అటాక్ లో 100% డెత్ అవుతుందని కాదు. హార్ట్ అటాక్ అనేది మనం బ్లడ్ సప్లై మనం ఎస్టాబ్లిష్ చేస్తే పేషెంట్ బతకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చూడడానికి హెల్దీగా బాగానే కనిపించే వాళ్ళకి ఈ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఈ గుండెకి సంబంధించిన టెస్టులు పరీక్షలు అవి చేసుకోవడం బెటరే అంటారా? అవును, ఖచ్చితంగా. అంటే గుండె పరీక్ష బ్లైండ్ గా టెస్ట్ చేసుకోకుండా మెయిన్ గా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి 3 చెక్ చేసుకోవడం. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు డెఫినెట్ గా ఒక డాక్టర్ ని కలిసి వాళ్ళ అడ్వైస్ ప్రకారం ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టెస్ట్లు అవసరం ఉండవచ్చు. బెటర్ వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ ఎవరున్నారో వాళ్ళని కలిసి లేదు వాళ్ళు తెలిసిన కార్డియాలజిస్ట్ని కలిసి వాళ్ళకి గుండె రిలేటెడ్ డౌట్స్ అడిగితే వాళ్ళకి కావాల్సిన టెస్ట్లు ఏవేవి కావాలో అది చేసుకుంటారు. ర్యాండమ్గా సిటీ స్కాన్ అవి ఇవి అన్ని చేసుకుని వస్తారండి. అలా కాదు, జస్ట్ టెస్టులు బాగుంటే మనం బాగున్నట్టు కాదు. బీపీ అనేది టెస్టుల ద్వారా కనిపెట్టేది కాదు కదా. మనం చెకప్ చేస్తేనే బీపీ ఉందని పేషెంట్కి తెలుస్తుంది. సో బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. వాళ్ళు ఏం అడ్వైస్ చేస్తారో బేస్డ్ ఆన్ ద రిస్క్ ప్రొఫైల్ పేషెంట్కి డిఫరెంట్ టెస్ట్లు అవసరం పడవచ్చు. అంటే కొద్దిగా స్ట్రెస్ ఫీలింగ్ లేకపోయినా ప్యూర్గా హెల్దీగా ఉన్నాం అనిపించినా కూడా చేసుకోవచ్చు అంటారా? ఎస్, అంటే స్ట్రెస్ అనేది హార్ట్ అటాక్ రావడానికి ఒక రీజన్, కానీ బ్లాక్ రావడానికి స్ట్రెస్ రీజన్ కాదు. ఆల్రెడీ బ్లాక్ వచ్చిన వాళ్ళు స్ట్రెస్లో ఉంటే ఆ బ్లాక్ అనేది రప్చర్ అయ్యి 100% అయిపోతుంది. అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. బట్ బేసికలీ బ్లాక్ రావడానికి మనం లైఫ్ స్టైల్, ఫుడ్, షుగర్, బీపీ ఇవన్నీ రీజన్స్ యాక్చువల్గా. సో అవి ఉన్నాయా లేదా అని మనం చెకప్ చేసుకొని ఒకవేళ ఉంటే దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ మనం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. దీన్ని బట్టి చూస్తే మన దేశంలోనే ఎక్కువగా జన్యుపరంగా గుండె సమస్యలకు సంబంధించి ఎక్కువగా గురవుతున్నారంటారా? అవును, అంటే బేసిక్లీ ఇండియన్స్ మాత్రం కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియన్ అందరూ హార్ట్ అటాక్ రిస్క్ అనేది, హార్ట్ లో బ్లాక్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే బేసికలీ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ జీన్ ప్రకారంగా వాళ్ళు షుగర్ అనేది ఎర్లీగా వచ్చేస్తుంది అండ్ ఓవర్ వెయిట్ ఉండడం ఎక్కువ ఉంటుంది. మూడోది వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం మాత్రం కాదు, హార్ట్ అటాక్ ఒకవేళ వస్తే కూడా వాళ్ళ రికవరీ అనేది కొద్దిగా లేట్గా రావడం, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండడం అనేది సౌత్ ఈస్ట్ ఏషియన్స్ కి కొద్దిగా వేరే పాపులేషన్ కంపేర్ చేస్తే ఎక్కువనే ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.